ఇకపోతే చూడండి ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి. ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి నేను 100% ఎవర్ గ్రీనే అంట. కానీ దీనికి కాంగ్రెస్ చేసింది ఏం లేదు అని చెప్తా. ఎందుకంటే ఒకసారి చూడండి, మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం వచ్చే నెల 7 వరకు నిరంతరాయంగా రోజుకు 1.5 టీఎంసీలు అన్నారు. రైట్, మంచిదే. కానీ ఎల్లంపల్లికి కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప పని ఏందో తెలవాలి కదా తెలంగాణ సమాజానికి కూడా. మిత్రులారా, వాళ్ళు చెప్పిందే, వాళ్ళు రాసిన మాటలే నేను మీ ముందు తీసుకొస్తా. ఎల్లంపల్లికి సంబంధించి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తున్నాయి. దీనిలో కాళేశ్వరం ఎక్కడుందని కొంతమంది చిల్లరగాళ్ళు ఇంకా స్టేట్మెంట్లు ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మహా అద్భుతం మానవ నిర్మాణం. అలాంటి కాళేశ్వరం ద్వారా తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయి అంటే 3 రకాలు. 1 ఎస్ఆర్ఎస్పి, 2 ఎల్లంపల్లి, 3 మేడిగడ్డ. ఎక్కడి నుంచి వచ్చినా అది కాళేశ్వరమే. ఇది తెలియని సన్నాసులు కనీసం సిడబ్ల్యూసి రిపోర్ట్ కూడా చూడరు. ఎస్ఆర్ఎస్పి అయినా సరే, ఎల్లంపల్లి అయినా సరే, మేడిగడ్డ అయినా సరే 3 రకాలుగా మనకు కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తాయి, తెలంగాణకు నీళ్ళు వస్తాయి అన్న తెలియని సన్నాసులు ఇంకా ఫేస్బుక్లలో తగలడ్డారు. వాళ్ళకి జర గట్టిగా గడ్డి పెట్టు.